తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలం తిమ్మలగుంట గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భూమన చేతుల మీదుగా ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 6 మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు చేసిన మోసాలతో పాటు చెవిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని భూమన అన్నారు. ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి 44 రోజులు జైల్లో నాన్నగారిని పెట్టినా కూడా ఈ విధంగా ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు కూడా ఏ కేసు ఉంటే ఆ కేసులో లాస్ట్ లో ఎలక్షన్ అయిపోయిన ఒక కేసులో A38 గా పెట్టారు, ఈ రోజు ఒక కేసులో A37 గా పెట్టారు. అంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మాకు ఒక ధైర్యం ఏముందంటే మా క్యాడరు అదేవిధంగా మా కార్యకర్తలు ముఖ్యంగా మా జగనన్న వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో మేము నడుస్తున్నామని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి నేను ప్రోగ్రామ్స్ డైరెక్ట్ గా అటెండ్ కాలేకపోయాను. ఎందుకంటే ఈ కేసులో ఉన్నాం కాబట్టి ఈ కేసు రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకూడదని ఆ రోజు అటెండ్ కాలేకపోయాను. అయినా కూడా 6 మండలాల్లో కూడా ఒక కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో, ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో మన అన్నో తమ్ముడో లేకపోతే బిడ్డో లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమని ఉంటామని చెప్పి కుటుంబం అంతా ఒక విధంగా నిలుస్తుందో ఆ విధంగా 6 మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మేమున్నామని చెప్పి మీ అందరూ మా వెనకాల నిలిచి ప్రతి మండలంలో సుమారు ఒక 2000 మంది పైతో మీరు కార్యక్రమాలు చేశారంటే నిజంగానే ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోగలుగుతామని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తాం. ఇంత భాస్కర్ మీద అన్యాయంగా, అక్రమంగా, క్రూరంగా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఉన్నాడు అన్న ఒకే ఒక్క నెపం మీద తన మీద ప్రతీకారేక్షతో రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి తప్పుడు కేసులు బనాయించి తనను జైల్లో పెట్టడమే కాకుండా మోహిత్ను కూడా అందులో ఇరికించి వాళ్ళు శునకానందం పొందాలని చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. 26 సంవత్సరాలు కూడా లేనటువంటి ఒక యువకుడిని ఈ రకంగా స్కామ్లలో సూత్రధారిగా ఇరికించి వచ్చేటువంటి నష్టం వాళ్లకు కానీ భాస్కర్ కుటుంబానికి కాదు. ఒక రోజు 2 రోజులు, ఒక 10 రోజులు, 3 నెలల్లో జైల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా సహజమైనటువంటి విషయాలు. నేను కూడా 21 నెలలు ఉన్న జైల్లో చిన్నతనంలో, ఇప్పుడు కాదు. అవే మమ్మల్ని నాటు తెలియ ఈ స్థాయికి తీసుకుని వచ్చినాయి జైలులకు పోవడం మూలంగానే. దాని వలన పోయిన వాళ్ళ కీర్తి పెరుగుతుంది, నిర్బంధించినటువంటి వాళ్ళ స్థాయి తగ్గుతుంది. అందులో ఇలాంటి నీచమైనటువంటి ఆరోపణలు చేసి ఆ ఆరోపణలతో జైళ్ళకి పంపించి ఆనందం పొందేటువంటి వాళ్లకు తగిన గుణపాఠం తప్పదు. మన అందరి ప్రియతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు సోనియా గాంధీ ఆవిడతో కలిసి చంద్రబాబు నాయుడు దాదాపు 18 కేసులు పెట్టి 18 నెలలు జైలుకు పంపించి